సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ టెట్ సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1. రాహుల్ అనే విద్యార్థికి తన బొమ్మను తన చెల్లికి ఇవ్వడం ఇష్టం లేదు. ఆ బొమ్మ తనకే చెందాలనే స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే పియాజే వికాస సిద్ధాంతం ప్రకారం రాహుల్ వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 2 నుంచి 7 సంవత్సరాలు. రాహుల్ అనే విద్యార్థికి తన బొమ్మను తన చెల్లికి ఇవ్వడం ఇష్టం లేదు. ఆ బొమ్మ తనకే చెందాలనే స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే పియాజే వికాస సిద్ధాంతం ప్రకారం రాహుల్ వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 2 నుంచి 7 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. నోమ్ చామ్స్కీ ప్రకారం శిశువు పుట్టుకతోనే కలిగి ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 2, సార్వజనీన వ్యాకరణం. నోమ్ చామ్స్కీ ప్రకారం శిశువు పుట్టుకతోనే కలిగి ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 2, సార్వజనీన వ్యాకరణం. ఆన్సర్ ఆప్షన్ 2, సార్వజనీన వ్యాకరణం. నెక్స్ట్ క్వశ్చన్. ఐశ్వర్యకు మొదటి ర్యాంకు వస్తే తండ్రి సైకిల్ కొనిస్తానడంతో బుద్ధిగా చదివి మొదటి ర్యాంకు సాధించిన ఐశ్వర్య ఈ దశకు చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1, సాధన ఉపయోగ దశ. ఐశ్వర్యకు మొదటి ర్యాంకు వస్తే తండ్రి సైకిల్ కొనిస్తానడంతో బుద్ధిగా చదివి మొదటి ర్యాంకు సాధించిన ఐశ్వర్య ఈ దశకు చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1, సాధన ఉపయోగ దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్వేగ క్యాథర్సిస్ అనగా? ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్వేగాలను శాంతపరచుకోవడం, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం. ఉద్వేగ క్యాథర్సిస్ అనగా? ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్వేగాలను శాంతపరచుకోవడం లేదా ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వ్యక్త్యంతర భేదాన్ని సూచించేది? క్రింది వాటిలో వ్యక్త్యంతర భేదాన్ని సూచించేది? ఆన్సర్ ఆప్షన్ 3, చదువులో సుధాకర్ తన తరగతిలో ఎప్పుడు మొదటి ర్యాంకే. ఆన్సర్ ఆప్షన్ 3, చదువులో సుధాకర్ తన తరగతిలో ఎప్పుడు మొదటి ర్యాంకే. నెక్స్ట్ క్వశ్చన్. వైఖరులకు సంబంధించి సరికానిది? వైఖరులకు సంబంధించి సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 4, ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడమే వైఖరి. వైఖరులకు సంబంధించి సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 4, ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడమే వైఖరి. మిగతా 3 సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 4, ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడమే వైఖరి అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. శాబ్దిక పరీక్షలు ప్రత్యేకంగా వీరికి ఉద్దేశించింది. శాబ్దిక పరీక్షలు ప్రత్యేకంగా వీరికి ఉద్దేశించింది. ఆన్సర్ ఆప్షన్ 1, అక్షరాస్యులకు మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 1, అక్షరాస్యులకు మాత్రమే. అక్షరాస్యులకు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3, లియోన్ పెయిన్. ఆన్సర్ ఆప్షన్ 3, లియోన్ పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది? క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది? ఆన్సర్ ఆప్షన్ 2, మూర్తిమత్వం అనేక లక్షణాల కలయిక కాదు. మూర్తిమత్వం అనేక లక్షణాల కలయిక కాదు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తులు రక్షకతంత్రాలను ఎందుకు ఉపయోగిస్తారు? వ్యక్తులు రక్షకతంత్రాలను ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, వ్యాకులతను తగ్గించుకోవడానికి. ఆన్సర్ ఆప్షన్ 3, వ్యాకులతను తగ్గించుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది? క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 3, అమూర్తమైనది. పెరుగుదల అనేది కనిపిస్తుంది కాబట్టి
ఆన్సర్ ఆప్షన్ 3 అమూర్తమైనది. అమూర్తమైనది అంటే కనిపించదు. పెరుగుదల అనేది మన కంటికి కనిపిస్తుంది కదా, అందుకే పెరుగుదల అనేది అమూర్తమైనది కాదు. అందుకే ఆన్సర్ ఆప్షన్ 3 అమూర్తమైనది అనేది సరైనది కాదు. ఆప్షన్ 1 పెరుగుదలను ప్రత్యక్షంగా కొలవవచ్చు, కరెక్టే. ఆప్షన్ 2 వికాసంలో భాగం, పెరుగుదల అనేది వికాసంలో భాగం, కరెక్టే. ఆప్షన్ 4 పెరుగుదల అనేది గుణనాత్మకమైనది. ఆప్షన్ 3 అనేది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్ గతంలో వ్యక్తిపై ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రవర్తనను వ్యాఖ్యానించడం. ఆన్సర్ ఆప్షన్ 3 హాలో ఎఫెక్ట్. గతంలో వ్యక్తిపై ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రవర్తనను వ్యాఖ్యానించడం. ఆన్సర్ ఆప్షన్ 3 హాలో ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగ పద్ధతిలో నియంత్రిత స్థితిలో ఉండే సమూహం అనగా. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగ స్థితికి గురికాని వారు. ప్రయోగ పద్ధతిలో నియంత్రిత స్థితిలో ఉండే సమూహం అనగా. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగ స్థితికి గురికాని వారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగ స్థితికి గురికాని వారు. నెక్స్ట్ క్వశ్చన్ డ్రా ఏ పర్సన్ టెస్టును రూపొందించినది. ఆన్సర్ ఆప్షన్ 3 గుడ్ ఎనఫ్. ఆన్సర్ ఆప్షన్ 3 గుడ్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నిబంధనం అనగా. ఆన్సర్ ఆప్షన్ 3 అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం. అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం. ఆన్సర్ ఆప్షన్ 3 అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం. నెక్స్ట్ క్వశ్చన్ మూల్యాంకనం కేవలం రాత పరీక్షలకు మాత్రం పరిమితం కాదు. ఇది సామర్థ్య ఆధారితంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలి. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు కూడా స్థానం ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 1 NCF 2005. మూల్యాంకనం కేవలం రాత పరీక్షలకు మాత్రం పరిమితం కాదు. ఇది సామర్థ్య ఆధారితంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలి. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు కూడా స్థానం ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 1 NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాసన బదలాయింపు జరగదు. అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాసన బదలాయింపు జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో ప్రేరణ ఎప్పుడు కలిగించాలంటే. ఆన్సర్ ఆప్షన్ 4 నిరంతరం. విద్యార్థులలో ప్రేరణ ఎప్పుడు కలిగించాలంటే. ఆన్సర్ ఆప్షన్ 4 నిరంతరం. నెక్స్ట్ క్వశ్చన్ గుర్తింపు గణన సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 1 మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్ ఐ అనే పదానికి బహువచనం ఐస్ అని నేర్చుకున్న విద్యార్థి టూత్ అనే పదానికి బహువచనం టూత్స్ అని చెప్పడం ఏ విధమైన బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రచించిన వారు. ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 శామ్యూల్ కిర్క్. ఆన్సర్ ఆప్షన్ 2 శామ్యూల్ కిర్క్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో అభ్యాసకుడి అనువంశిక కారణం కాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 వైఖరి. క్రింది వానిలో అభ్యాసకుడి అనువంశిక కారణం కాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వల్ల తెలుసుకోవడం సాధ్యపడుతుంది.
అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వల్ల ఇది తెలుసుకోవడం సాధ్యపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అభ్యసించిన విషయం ఎంత, అభ్యసించాల్సిన విషయం ఎంత, ఏ విధంగా అభ్యసించాలి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడిని ఈ విధంగా చూడటం సరైన ధోరణి. ఆన్సర్ ఆప్షన్ 3 నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా. పిల్లవాడిని ఈ విధంగా చూడటం సరైన ధోరణి. ఆన్సర్ ఆప్షన్ 3 నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా. నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ఎన్సిఎఫ్ 2005 పరీక్షల సంస్కరణలలో భాగంగా క్రింది వాటిలో ఏ సిఫార్సు చేసినది? ఎన్సిఎఫ్ 2005 పరీక్షల సంస్కరణలలో భాగంగా క్రింది వాటిలో ఏది సిఫార్సు చేసినది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఓపెన్ బుక్ పరీక్షలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సామూహిక పని మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఎన్సిఎఫ్ 2005 పరీక్షల సంస్కరణలలో భాగంగా క్రింది వాటిలో ఏది సిఫార్సు చేసినది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యలో ఉచితం అనే మాటలో గోచరిస్తున్న అర్థం? ఆన్సర్ ఆప్షన్ 4 ఎలిమెంటరీ విద్యార్జనలో ఉన్న ఏ అడ్డంకినైనా తొలగించడం. ప్రయోగ పద్ధతిలో చివరి సోపానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగ పద్ధతిలో చివరి సోపానం. ఆన్సర్ ఆప్షన్ 2 సామాన్యీకరించడం. ఆన్సర్ ఆప్షన్ 2 సామాన్యీకరించడం. ఆన్సర్ ఆప్షన్ 2 సామాన్యీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానరంగానికి సంబంధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రహించడం. జ్ఞానరంగానికి సంబంధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రహించడం. జ్ఞానరంగానికి సంబంధించిన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రహించడం. నెక్స్ట్ క్వశ్చన్, అంతః పరీక్షణకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించుము. అంతః పరీక్షణకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించుము. ఏ ఈ పద్ధతిని ప్రవేశపెట్టడానికి ఆధారభూతమైన వాదం పాండిత్యవాదం. బి ఈ పద్ధతిని సమర్థించిన వాదం సంచలనాత్మక వాదం. సి ఈ పద్ధతిని విమర్శించిన వాదం కార్యకరణ వాదం. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి సరైనవి. ఏబిసి 3 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, శిశు కేంద్రీకృత బోధన అనగా? శిశు కేంద్రీకృత బోధన అనగా? ఆన్సర్ ఆప్షన్ 4 పిల్లల మానసిక వికాసానికి ప్రణాళిక రూపొందించుట. ఆన్సర్ ఆప్షన్ 4 పిల్లల మానసిక వికాసానికై ప్రణాళిక రూపొందించుట. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.